తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చాలా సెలెక్టెడ్గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన ఎంటైర్ కెరీర్లో స్టార్ డైరెక్టర్లతో చాలా తక్కువ సినిమాలను చేశాడు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పటికీ చాలా క్యాలిక్యులేటెడ్గా ముందుకు సాగుతున్న దిల్ రాజు ఇప్పటి వరకు నష్టాలను చవిచూసింది లేదు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుంది. అందువల్లే ఆయన ఇన్ని సంవత్సరాల పాటు స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగగలుగుతున్నాడు. ఇక తనకు స్టార్ హీరోలతో ఉన్న బాండింగ్ని బట్టి వాళ్లను ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారని చెప్పాడు. రీసెంట్గా నితిన్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన దానికి క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఎవరిని ఎలా పిలిచినా కూడా ఎన్టీఆర్ను మాత్రం నాన్న అని పిలుస్తూ ఉంటానని, తనకు మొదటి నుంచి కూడా అతనితో అంత మంచి బాండింగ్ ఉందని తెలియజేశాడు. ఇక నాన్న అని పిలవటం వెనుక కూడా అసలైన సీక్రెట్ తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా చేస్తున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్న దిల్ రాజు అప్పుడు ఎన్టీఆర్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడట. ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొడాలి నాని లాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ను నాన్న అని పిలుస్తూ ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ కంటే ఏజ్లో పెద్దవాడైన దిల్ రాజు కూడా నాన్న అని పిలవటం స్టార్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ దిల్ రాజుని అన్న అని పిలిస్తే దిల్ రాజు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని నాన్న అని పిలుస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే 2 సినిమాలైతే వచ్చాయి. అందులో ఒకటి బృందావనం కాగా రెండోది రామయ్య వస్తావయ్య. ఈ 2 సినిమాల్లో బృందావనం సూపర్ హిట్ అవగా రామయ్య వస్తావయ్య డిజాస్టర్గా మారింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్కి అంత సన్నిహితంగా ఉంటాడా అనే విషయాన్ని తెలుసుకొని అభిమానులు ఆనందపడుతున్నారు.